రామాయణం గురించి ఎప్పుడు? ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ రామాయణం గురించి అనేది. వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్? యాక్చువల్గా నేను రెడీ అవుతున్నాను, బట్ నాకేంటంటే ఆడియో విజువల్ రెండు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆడియో రెడీ అయిపోతుంది, ఎందుకంటే అది నా చేతిలో పని. విజువల్ వచ్చేసరికి మా ఆర్టిస్ట్ ఎవరైతే మొత్తం విజువల్స్ చేస్తున్నారు, హీఈస్ టేకింగ్ హిజ్ ఓన్ టైం. ఎందుకంటే ఆ ఫైన్ ట్యూన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ ట్యూన్ రావడం కొంచెం కష్టం. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటి, రామాయణంలో వనవాసం అనగానే రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు నారచీరలు కట్టుకుని వెళ్తుంటారు అని చూసాం. కానీ సీతమ్మ ఎప్పుడు కూడా నారచీర కట్టుకోలేదు. ఎంతమందికి తెలుసు ఇది? సీతమ్మ ఎప్పుడు పట్టు వస్త్రాలు వేసుకుంది, వనవాసంలో కూడా. షీ వాజ్ ఎ క్వీన్ ఈవెన్ దెన్. వనవాసం వీళ్ళిద్దరికే, సీతమ్మ కాదు. తర్వాత వనవాసం చేస్తున్నప్పుడు రాముడికి లక్ష్మణుడికి గడ్డం ఉండాలని నా ఫీలింగ్. ఓకే, అవునా కదా? వాళ్ళకి గడ్డం తీసుకునే అవకాశం ఎక్కడుంది? వాళ్ళ క్షత్రియులు. అందుకు నా విజువలైజేషన్ పరంగా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ నా విజువలైజేషన్ పరంగా అడవిలో తిరిగే రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ గడ్డం ఉండాలని నా ఫీలింగ్. ఓకే, ఇప్పటివరకు ఎవరు చూడలేదు కదా అలాగా. రామ లక్ష్మణుడికి క్లీన్ షేవ్తోనే కనిపిస్తారు. అడవిలో తిరిగి వాళ్ళకి క్లీన్ షేవ్ చేసుకునే అవకాశం లేదు. అండ్ క్షత్రియులు వాళ్ళు కంపల్సరీ అదొక మర్యాద, అది గడ్డం మీసాలంది అదొక ఇది ఉంటుంది. అందుకు అలా చూపిద్దామని నా ఫీలింగ్. అందుకు రెగ్యులర్ విజువల్ ఫార్మేట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నా రామాయణం దానికి తగ్గట్టుగా ఐఎమ్ థింకింగ్. అది అలా నేనేదో అందరూ చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పే ప్రయత్నం చేయట్లే. రియల్గా ఏమై ఉంటుంది అనే ఉద్దేశంతోనే చేస్తాను నేను. రియల్గా ఎలా ఉంటుంది అని నా ఫీలింగ్. అలా నేను చేసే ప్రయత్నం చేస్తాను. అంతేగాని మిగతా వాళ్ళందరూ గడ్డం లేకుండా చేశారు కాబట్టి నేను గడ్డంతో చేయాలి అని చేయట్లే. వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ప్రాక్టికల్గా చూస్తే అలా. రైట్.